శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ముమ్మాటికి ఒక ఫేక్ సొసైటీ, ఒక దొంగ సొసైటీ. నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ముమ్మాటికి ఫేక్ సొసైటీనే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఈ సొసైటీని స్థాపించినటువంటి ఆదిశేషు గారు 1/1/2012 మరణించిన తరువాత వారి దగ్గర జీతానికి పనిచేసినటువంటి కొటికలపూడి సజ్జనరాజు సహకారంతో, అతని దొంగ బుద్ధితో, అతని మోసపూరిత విధానంతో కొంతమంది వ్యక్తులు కొటికలపూడి సజ్జనరాజు సహకారంతో ఈ సొసైటీకి సంబంధించినటువంటి పత్రాలని వారి ద్వారా తీసుకొని ఫౌండర్ మెంబర్స్ 67 మందిని తొలగించి కొత్తగా 52 మంది సభ్యుల్ని సజ్జనరాజు సహకారంతో చేర్చుకున్నారనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే 2012కి ముందే ఈ భూమి విలువ చాలా పెద్ద మొత్తంలో ఉంది. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉంది. 2 ఎకరాల 17 సెంట్ల భూమిని కాజేయాలనేటువంటి కుట్రతో ఆదిశేషు గారు మరణించిన తర్వాత అతని దగ్గర పనిచేసేటువంటి సజ్జనరాజు సహకారంతో కుట్రపూరితంగా ఈ ఆస్తిని కొట్టేయాలని, 2 ఎకరాల 17 సెంట్ల భూమిని కాజేయాలని సభ్యులని మార్చిన మాట ముమ్మాటికి నిజం. ఈ విషయం మీద ఆదిశేషు గారి భార్య మరి వర్రే లక్ష్మి గారు 2012 సంవత్సరంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి మరొక 9 మంది సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. 2012లోనే ఫిర్యాదు చేశారు. మమ్మల్ని సభ్యులుగా అన్యాయంగా తొలగించారు, దీని మీద విచారణ చేయాలని వారి దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలని కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సమర్పించిన మాట నిజం. మరి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకొని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసి 2 సంవత్సరాల తర్వాత అంటే 2014లో లక్ష్మి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కరెక్టే, వారు సమర్పించినటువంటి ఆధారాలు కరెక్టే కనుక 67 మంది సభ్యుల్ని 15 రోజుల్లో తీసుకోవాలి, సంఘ పుస్తకాల్లో నమోదు చేయాలని విచారణ అధికారి మస్తాన్ అలీ గారు ఇచ్చినటువంటి రిపోర్టుని అమలు చేయాలని అప్పుడు ఉండేటువంటి అధికారి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం సుమలత గారు కూడా మరి నోటీస్ జారీ చేశారు. 15 రోజుల్లో గనక ఫౌండర్ మెంబర్స్ 67 మందిని తీసుకోకపోతే ఖచ్చితంగా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటామని